హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కొన్ని ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ చూసిన తర్వాత ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 3తో మనకి బాగా పరిచయం ఉన్న తమన్నా సింహాద్రి తను మ్యారేజ్ చేసుకుని ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయిందంట. సో ఇప్పుడు ఫొటోస్ బయటకు పెట్టారు. అంతా కూడా సోషల్ మీడియా అంతా కూడా షాక్ అయ్యారు ఒక్కసారిగా ఆ ఫొటోస్ చూసిన తర్వాత. సో మనతో పాటు ఆన్లైన్లో జాయిన్ అయ్యారు తమన్నా సింహాద్రి. ఒక్కసారి తన లైఫ్ గురించి, మ్యారేజ్ లైఫ్ గురించి అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే తమన్నా సింహాద్రి గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ అండి. చాలా బాగున్నాను. నేను ఎప్పుడూ సూపర్ గానే ఉంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, బట్ నేను మాత్రం ఐఎమ్ ఆల్వేస్ సూపర్. ఓకే. సోషల్ మీడియా మొత్తం కూడా మీ ఫొటోసే కనిపిస్తున్నాయి. ఏంటి ఈ రోజు అంటే 1 ఇయర్ నుంచి దాచిపెట్టి ఈ రోజు మాత్రం రివీల్ చేశారు. ఏంటి రీజన్? రీజన్ అంటే అసలు నేను లైఫ్ లో ఆ నేను ఒక మంచి సక్సెస్ లో ఉండాలి. నేను పైకి ఇంకా ఎదగాలి. నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలని చెప్పి ఫస్ట్ నుంచి నేను కష్టపడుతూ వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్లీ అసలు పెళ్ళంటే వద్దురా బాబు అనేదాన్ని నేను. నా ఫ్రెండ్స్ అడిగినా ఎవరు అడిగినా. కానీ అన్ఎక్స్పెక్టెడ్ నా లైఫ్ లోకి ఈ వ్యక్తి రావటం, సో అనుకోకుండా పెళ్లి జరిగిపోవటం, అది కూడా సీక్రెట్ అనుకోకుండా జరిగిపోయింది లాస్ట్ ఇయర్. సేమ్ ఓకే. అన్ఎక్స్పెక్టెడ్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ అనమాట. ఒక గుళ్ళో పెళ్లి చేసుకుని రావటం జరిగిపోయింది, సీక్రెట్ మ్యారేజ్. కానీ ఆ సీక్రెట్ మ్యారేజ్ ని విత్ ఇన్ 1 మంత్ లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీని అందరిని, వాళ్ళ రిలేటివ్స్ ని అందరిని యాక్సెప్టెడ్ చేయించటం, అందరూ యాక్సెప్ట్ చేయటం. సో హ్యాపీ. నేను వాళ్ళతోనే ఇక్కడే ఉంటున్నాను. సో ఇంకా అప్పుడు చేసుకోలేదు కాబట్టి ఈ 1 ఇయర్ యానివర్సరీ కొద్దిగా సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి మేమిద్దరం సెలబ్రేషన్ చేసుకోవటం జరిగింది. యాక్చువల్లీ నేను మా ఆయన అనేది నా పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు నేను సోషల్ మీడియాకు చూపించకూడదు అనుకున్నా. ఎందుకంటే మా హస్బెండ్ ఈస్ నాట్ సెలబ్రిటీ, ఈస్ నార్మల్ పర్సన్. ఓకే. నేను అసలు మా ఆయనకి సోషల్ మీడియా అన్నా ఇవన్నీ గజబజ అంటే మా ఆయనకి ఇష్టం ఉండదు. సో అందుకే ఫొటోస్ అన్ని దూరం పెడదాం అనుకున్నా. కానీ అనుకోకుండా సరే, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా అని చెప్పేసి పోస్ట్ రివీల్ చేశాను. ఓకే. ఏంటి అసలు అంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఎలా కలిసారు అసలు? ఎక్కడ కలిసారు? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజా? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను ఉండే ఏరియాలోనే ఆయన ఉండటం, అట్లా ఆయన ఎప్పటి నుంచో నన్ను ఇష్టపడుతూ ఉంటారు. సో ఆయన తర్వాత నన్ను చూడటం, వాళ్ళ ఫ్రెండ్స్ కి నా గురించి చెప్పటం, మీరు ఆయనే ధైర్యం చేసి నా దగ్గరకు వచ్చి చెప్పటం, ఫోన్ కాల్ నా నెంబర్ తీసుకుని కాంటాక్ట్ చేయటం, అట్లా ఓకే. ఫస్ట్. అనుకోకుండా అనుకోకుండా ఆయన నెంబర్ తీసుకోవటం మొన్న ఎలక్షన్స్ ముందు తీసుకున్నారు. అమ్మో ఓకే. ఈమె ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంత పవర్ఫుల్ వద్దనుకుని ఆయన సైలెంట్ గా ఉన్నాడు భయపడి. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆయన మెసేజ్ చేసిన దానికి ఆఫ్టర్ ఎలక్షన్స్ నేను రిప్లై ఇవ్వటం జరిగింది. సో అది కంటిన్యూ అవటం, ఆయన నన్ను అర్థం చేసుకోవటం, ఆయన క్యారెక్టర్ నచ్చి నేను మూవ్ ఆన్ అవటం జరిగింది. ఓకే. ఫస్ట్ తనే లవ్ చేశారు. యా. ఓకే. తన పేరు? ఆ, నాగరాజ్. నాగరాజ్. ఎస్, నాగ్. ఓకే. ఓకే. ఏం ఏం చూసి లవ్ చేశారు మిమ్మల్ని? అడిగారా? ఆ, అంటే అది నేనే ఇప్పటి వరకు నేనే అంటే అడగలేదు నాలో నన్ను. నాలో ఏం నచ్చింది అని ఎప్పుడు అడగలేదా? ఎందుకు లవ్ చేశారు? అసలు మీ ప్రేమ నిజమా కాదా? నమ్మొచ్చా లేదా? అనే డౌట్స్ వస్తాయి కదా ఫస్ట్ మీకు. ఐఎమ్ ఓకే. వన్ ఆఫ్ ది సెలబ్రిటీ తెలుగు స్టేట్స్. సో నాకు ఎంతో మంది ఎన్నో రకాలుగా నా ముందుకు వస్తూ ఉంటారు. సో రియాలిటీ ఈ వ్యక్తి రియాలిటీ నచ్చి ఒక మంచి మనిషి, వాళ్ళ ఫ్యామిలీ నా ఇంటి ముందు, మీ ఉండే చోట వాళ్ళ ఫ్యామిలీ ఉంటది, అందరూ ఇక్కడే ఉంటారు, ఈ ఊరి వ్యక్తి ఇక్కడ అందరూ ఉండగానే నన్ను ఇష్టపడుతూ నన్ను యాక్సెప్ట్ చేయటం, అది చాలా అనిపించింది నాకంతే. అంటే ఓకే. చాలా మంది ఏదో రహస్యం
రహస్యంగా వచ్చేసి చాటుగా చాటుగా చేయటం నాకు ఇష్టం లేదు. సో ఆయన అందుకే పబ్లిక్లీ నా ముందుకు రావటం, నన్ను తీసుకెళ్ళటం, నాతో కలిసి సహజీవనం చేయటం, ఆ, వాళ్ళ ఫ్యామిలీలోకి నన్ను తీసుకెళ్ళటం అంతా ఓకే. ఏం నిజంగా చేస్తుంటారు? ఏం చేస్తుంటారు తను? ఆయనకి యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫార్మర్స్ అండి. ఓకే, మొత్తం ఫార్మర్స్. ఓకే. ఆ! మొత్తం ఫార్మర్సే. యాక్చువల్లీ చూసుకుంటే మై మై గ్రాండ్ పా ఈజ్ ఆల్సో ఫార్మర్. ఉమ్. సో వాళ్ళు కూడా ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా ఫార్మర్సే. మా ఆయన కొద్దిగా బిజినెస్ అవి చూసుకుంటారు. ఇవి ఫార్మర్ గా, ఇవి కూడా రైతుగా కూడా పొలాలు ఆ పనులు కూడా వర్క్స్ అన్ని చూసుకుంటుంటారు. ఓకే. ఫస్ట్ అంటే ఇప్పుడు నన్ను ఇప్పుడు నన్ను కూడా చూసుకుంటున్నారు. ఓకే. ఓకే. అంటే ఫస్ట్ ఫ్యామిలీస్ ఎవరు లేకుండా మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారా విత్ యా ఫ్రెండ్స్? యా అవునండి. అసలు అనుకోలేదండి. నేను ఆయన ప్రపోజ్ చేసి ఆయన నా ముందుకొచ్చి మీ ఇద్దరం కలిసినప్పుడు కూడా నేను ఆయనకు ఓపెన్లీ చెప్పింది ఫస్ట్ వర్డ్, నాకు పెళ్ళంటే ఇష్టం లేదండి. నేను తమన్నా సింహాద్రి అనే వ్యక్తి పెళ్ళి అనేది చేసుకోవద్దు అని ఆయనకి చెప్తే ఆయన ఓకే అన్నారు. ఆయన ఓకే ఓకే. అన్నారు. నేను ఓకే అన్నాం. అలా కలిసి ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు ఆ 1 ఇయర్ ఒక 6 మంత్స్ అలా జర్నీ చేసిన తర్వాత అండ్ ఫైన్ అన్ఎక్స్పెక్టెడ్లీ డిసైడెడ్ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. ఓకే. సో ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదంటే మీ ఇంటికి వెళ్ళారా? చెప్పారా పేరెంట్స్ కి? ఏం చేశారు? అందరం ఒక చాటే ఉంటామండి. అందరం ఓ. ఒక చాటే. వాళ్ళ ఫ్యామిలీ, నేను ఉండేది అంతా ఒకే ఏరియాలో ఉంటాం మేము. ఓకే. అంటే మ్యారేజ్ అది చేసుకుని ఇంట్లో ఆ, చెప్పకుండా చేసుకున్నారు మ్యారేజ్? చెప్పకుండా చేసుకున్నాం సీక్రెట్. అది సఖీ సినిమాలో మాధవను శ్యామిలి చేసుకున్నట్టు సీక్రెట్ గా ఓకే. చేసుకుని ఆ ఎవరి లైఫ్ లో వాళ్ళు బతుకుదాం అనుకున్నాము. అంటే నా ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఇదిగా ఉంటాయి కాబట్టి సో సీక్రెట్ గా ఉందాం అనుకున్నాం. కానీ బట్ మేము పెళ్లి చేసుకుని వచ్చేసరికి ఇక్కడ అందరికి తెలిసిపోయింది వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు, పెళ్లి అయిపోయింది అని చెప్పేసి లీక్ అయిపోయింది. ఓకే. మరి వాళ్ళ ఇంట్లో రియాక్షన్ ఏంటి? వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ అండి, వాళ్ళ డాడీ, ఆ వాళ్ళ తాతయ్య, మా అమ్మ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. వాళ్ళ చుట్టాలందరూ వాళ్ళ రక్త సంబంధం అంతా ఇక్కడే ఉంటారు. అందరిని యాక్సెప్ట్ చేశారు బై లక్కీలీ. యాక్సెప్ట్ చేశారా అంతా? యా దిస్ ఇస్ తమన్నా సింహాద్రి కదా, సో యాక్సెప్ట్ చేయాలంతే. ఓకే. అంటే ఏంటంటే దిస్ ఇస్ తమన్నా సింహాద్రి అంటే? బ్రాండ్ కదండి. ఓకే. ఆ బ్రాండ్ కాబట్టి యాక్సెప్ట్ చేశారా? కంపల్సరీ. భయపడలేదా? అంటే మీరు సోషల్ మీడియాలో కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా మాట్లాడుతుంటారు. వాయిస్ వినిపిస్తారు చాలా గట్టిగా. ఆ ఉమ్. అందుకే దానిపై. ఆయన నచ్చుంటా. నేను స్ట్రాంగ్ కాబట్టి ఆ ఆయనకి నా క్యారెక్టర్ నచ్చి, యాక్చువల్లీ ఆయనకి నా క్యారెక్టరే నాకు ఇష్టం. ఉమ్. స్ట్రాంగ్ లేడీ, స్ట్రాంగ్ గా ఉంటది, గట్టిగా మాట్లాడుతుంది. ఓకే. రైట్. సో ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. యా అండి, యా సక్సెస్ఫుల్లీ. ఓకే. ఏంటి మరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నారా? ఎక్కడ యా ఉంటున్నారు ఇప్పుడు? వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గరే ఉంటున్నారా? వాళ్ళ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ అందుకే కొద్దిగా ఒక 1.5 to 1 year నుంచి నేను ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా కొద్దిగా ఇందుకే నా పర్సనల్ లైఫ్ లో మ్యారీడ్ లైఫ్ లో బిజీగా ఉండటం వల్ల వాటన్నిటికీ కొద్దిగా దూరంగా ఉంటున్నాను. ఓకే. కానీ మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్, బాగా కనెక్ట్ అయిన ఫ్రెండ్ శ్రీముఖి. అవునండి. శ్రీముఖికి తెలుసా మీకు మ్యారేజ్ అయినప్పుడు? ఆ తెలుసు, ఓకే. తెలుసు. సైలెంట్ గా మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పారా సీక్రెట్ గా? కొద్దిగా అంటే వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే అట్లీస్ట్ మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుండి మాకు చెప్పలేదు. అసలు నేనే అనుకోలేదండి. వన్ వన్ నైట్ ప్లాన్ చేసుకున్నాము. వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చేసాం గుళ్ళో అంతే. ఓకే. ఏమన్నారు శ్రీముఖి? ఏం చెప్పారు? కొద్దిగా అంటే ఆ చెప్పలేదు అని కొద్దిగా ఫీల్ అయ్యారు. బట్ యాక్సెప్ట్ చేశారు. ఓకే. ఇప్పటికీ ఆ బాండింగ్ ఉందా మీకు శ్రీముఖికి? ఆల్వేస్ అండి. ఎప్పటికి ఓకే. ఉంటుంది. ఎప్పటికీ ఉంటుంది. ఓకే. బిగ్ మా బాస్ సీజన్ 3. మీకు ఒక విషయం తెలుసా? మా ఆయనతో నేను పెళ్లి చేసుకునేటప్పుడు నేను లైఫ్ లో ఒక కొద్దిగా టయాన్ని నేను శ్రీముఖికి స్పెండ్ చేయాలంటే మా ఆయన, నేను ఎప్పుడైనా సరే ఒక వారం కోసం 10 రోజుల కోసం శ్రీముఖి దగ్గరికి వెళ్తానంటే మా ఆయన దగ్గరుండి డ్రాప్ చేసి వస్తాడు. ఓకే.
సూపర్. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఇంకెవరు మీకు బాగా క్లోజ్గా ఇప్పటికీ రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు? నేను ఎక్కువ అంటే శ్రీముఖితోనే ఉంటానండి. బాండింగ్ అనేది శ్రీముఖి. అండ్ శ్రీముఖి తర్వాత శ్రీముఖి ద్వారా ఆర్జీ చేతు, మూక అవినాష్, వీళ్ళతోనే ఎక్కువ ఉంటాను. ఓకే. సో వాళ్ళు ఇప్పటికీ కూడా టచ్లోనే ఉంటారా? కంపల్సరీ ఆర్జే చేతు. ఆ నాకు ఎప్పుడైనా కొద్దిగా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అర్థం కాకపోయినా, డౌట్స్ ఉన్నా, ఏమన్నా సరే శ్రీముఖి బిజీ ఉంటుంది కాబట్టి నేను ఆర్జే చేతుకి కంపల్సరీ కాంటాక్ట్ చేసి తెలుసుకుంటూ ఉంటాను. ఓకే. రైట్. అయితే మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది చాలా హ్యాపీగా ఫొటోస్ పెడుతుంటారు. ఎస్పెషల్లీ కొంతమంది ఈ మధ్య కాలంలో ఆ, ట్రాన్స్ కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు మంచి హస్బెండ్ దొరికాడు అని చెప్పేసి చాలా మందిని చూసాం. తర్వాత వాళ్ళ లైఫ్ కొన్ని రోజుల తర్వాత అంత పర్ఫెక్ట్గా లేక మళ్ళీ వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి మిస్అండర్స్టాండింగ్ అవి వాళ్ళు మళ్ళీ విడిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. వాటికి కారణాలేంటి? అవి అంటే డివోర్స్లు ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఎవరి మ్యారేజ్ లైఫ్లో అయినా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, మీకు మీ హస్బెండ్కి ఉన్న అండర్స్టాండింగ్ ఎటువంటిది? సాక్రిఫైసింగ్ అండి. మనం ఓకే. పెళ్లి అనే దాని దాకా వచ్చామంటే కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. ఇప్పుడు మనల్ని పెళ్లి చేసుకుని భర్త ఇప్పుడు నా విషయం, ఈ విషయంలో కూడా నా భర్త కూడా కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలా, నా భర్త కోసం నేను కూడా కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలా. అప్పుడే రిలేషన్షిప్ బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఆయన కొన్ని వద్దు అంటారు, కొన్ని ఆయనకి ఇష్టం ఉండవు. అవి నేను అర్థం చేసుకుని వాటికి నేను దూరం అయిపోతూ ఉంటాను. ఇది ఓకే. ఎందుకంటే మనం టైం పాస్ చేయట్లేదు కదండి. పెళ్లి అనేది జీవితాంతం ఒక తోడు నీడ. సో అందుకని చెప్పి ఆయనకి ఇష్టం లేని పనులు మనము చేయకూడదు, మనకి ఇష్టం లేని పనులు ఆయన చేయకూడదు. సో ఆడికి దూరంగా ఉంటూ ఆయనకి ఇబ్బంది కలగకుండా మనం సేఫ్ గా ఉంటే ఏ హస్బెండ్ నుంచి మనకి ప్రాబ్లం రాదండి. ఓకే. రైట్. రైట్. సో జెండర్ విషయంలో ఇప్పుడంతా పెద్ద ప్రాబ్లం లేదు, అంతా ఓకే. కానీ ఇంతకు ముందు పరిస్థితులు అలా లేవు. ఆ, మీరు కూడా నాకు తెలిసి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో మీ ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎలా చూస్తారు? నేను ఎప్పుడు డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడు నేను చూడలేదండి. అవునా? ఓకే. నేను సూపర్. నేను డిస్క్రిమినేషన్ అనేది తమన్నా సింహాద్రి అనే వ్యక్తి డిస్క్రిమినేషన్స్ చూసుకుంటూ వస్తే ఈ రోజు ఒక బిగ్ బాస్ అనే దాని దాకా వచ్చేదాన్నేమో కాదు. యాజ్ ఏ పొలిటీషియన్ గా కూడా నేను ముందుకు వచ్చేదాన్ని కాదు. నాకు ఫస్ట్ ఓకే. నుంచి స్టార్టింగ్ స్టేజ్ నుంచి సపోర్ట్, ఫేస్ చేయాలి. నాకు అట్లాంటిది ఏం లేదు. ఓకే. అలాంటిది ఎప్పుడూ అవ్వలేదు. ఓకే. రైట్. సో అంటే మీలాగా కొంచెం మోటివేషన్ కానీ లైఫ్లో కొంచెం ధైర్యం కానీ కావాలంటే చాలామంది కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు ఈ జెండర్ విషయంలో. మీరు చెప్పినట్టు ఆ డిస్క్రిమినేషన్ ఇదంతా కూడా కొంతమందికి ఎదురవుతూ ఉంటుంది. కొంతమంది సమాజంలోకి ధైర్యంగా వచ్చి మాట్లాడడానికి, లేదు అంటే ఇట్లా మ్యారేజ్ చేసుకుని వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడానికి కూడా సమాజం యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఏమనుకుంటారో, ఏమంటారో ఒక భయంతో బ్రతుకుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఉండాలండి ఎవరికైనా. మ్మ్. ఎవరికైనా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. మన బిహేవియర్, హౌ టు బిహేవియర్, మనము ఎలా బిహేవియర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు, ఈ సొసైటీ మనకి రెస్పెక్ట్ ఇస్తుంది. ఎదుటి వారు కూడా మనతో అదే విధంగా బిహేవియర్ చేస్తారు. సో ఓకే. కంపల్సరీ బిహేవియర్ అనేది బాగుంటే మనకి సొసైటీ నుంచి ఎటువంటి ప్రాబ్లం రాదండి. మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఓకే. అలాగే రైట్. స్టిల్ మీకు కానీ మీ హస్బెండ్కి కానీ ఏమైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయా? సో మీరు పాజిటివ్ తీసుకుంటారా, నెగిటివ్ తీసుకుంటారా? కామెంట్స్ వస్తే ఎటువంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి? అసలు ఇంతవరకు నేను మా హస్బెండ్ ని సోషల్ మీడియాలో ఇంతవరకు నేను ఎంటర్ చేయలేదు. ఫస్ట్ ఈ బయట మీ మీ వర్క్ విలేజ్ లో కానీ ఊర్లో కానీ సమాజంలో
ఏం లేదండి. ఆల్ ఈజ్ హ్యాపీ. అంతా ఓకే. బాగుంది, అంతా బాగుంది. అందరి నుంచి సపోర్ట్ ఉంది. ఈ రోజు వెడ్డింగ్, మా పెళ్లిది నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాక్సిమం 2 మిలియన్కి వెళ్ళిన దాంట్లో ఒక్క కామెంట్ కూడా బ్యాడ్ గా లేదంటే ఆలోచించండి. ఓకే. వావ్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, ఇవి తప్ప వేరే ఒక్క కామెంట్ కూడా తప్పలేదు. అంటే ఆ మనం ఉండే విధానం బట్టే ఎదుటి వాళ్ళు కూడా కామెంట్స్ గానీ వాళ్ళ రెస్పాన్స్ కూడా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే. రైట్. ఫర్దర్ గా ఏంటి మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు లైఫ్ ని? నేను 2 టైమ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. యాక్చువల్లీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే. టీడీపీలో ఉన్నారు, వైఎస్ఆర్ సిపిలో కూడా ఉన్నారు మా ఫ్యామిలీ వాళ్ళు. సో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఆంధ్రప్రదేశ్ గా నేను 2 టైమ్స్ పార్టిసిపేట్ చేశా. ఎస్, కంటెస్టెంట్ ఈసారి చేస్తారు. అసెంబ్లీకి వెళ్ళాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. నా డ్రీమ్స్ కానీ ఏదైనా కానీ, ఏదన్నా అనుకోండి, నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీకి అడుగు పెట్టాలనేదే నా కోరిక అండి. ఏ పార్టీ నుంచి వెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఏ ఏ పార్టీలో అడుగు పార్టీ పెడదాం ఏ అనుకుంటున్నారు? పార్టీ అయినా, ఇప్పుడు నేను ఫస్ట్ ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. రెండోసారి రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ నుంచి నాకు టికెట్ ఇచ్చి సపోర్ట్ చేశారు. ఉమ్. మూడోసారి ఇప్పుడు ఎవరిచ్చినా నాకు ఒకే ఒకటే ధ్యేయం అండి, నేను అసెంబ్లీకి వెళ్ళాలి. ఓకే. కానీ అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలో మీకు సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? దొరికితే ఏ పార్టీలో దొరుకుతుంది అనుకుంటున్నారు? నేను అసలు ఫస్ట్ జనసేన పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఓకే. జనసేన పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను. పార్టీ కోసం పనిచేశాను విజయవాడలో. ఆ పార్టీ టికెట్ల కోసం ఒక ఎగ్జామ్ పెడితే, రిటర్న్ ఎగ్జామ్ స్టార్టింగ్ లో అది కూడా రాసొచ్చాను. కానీ జనసేన పార్టీ వాళ్ళు ఫైనల్లీ అది అంతా టీడీపీకి వెళ్ళిపోవటం వల్ల ఎవరికి పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఎవరికి ఛాన్సెస్ లేకుండా పోయింది. కానీ ముందు ముందు ఎవరైనా టీడీపీ కానీ, వైసీపీ కానీ, మళ్ళీ రామచంద్ర యాదవ్ గారు లాంటి కానీ ఎవరు గుర్తించినా గౌరవించి నాకు టికెట్ ఇస్తే నాకు ఒకటే ముఖ్య ఉద్దేశం, నేను అసెంబ్లీకి అడుగు పెట్టాలా అంతే. ఓకే. రైట్. మీ హస్బెండ్ని కూడా మాట్లాడించవచ్చు కదా మాతో. ఎక్కడున్నారు? ముందు ముందు వస్తామండి. అవునా? ఎందుకంటే ఓకే. మా ఇప్పుడు మీడియా కెమెరా ముందుకొచ్చి నాకంటే ఒక 12-15 సంవత్సరాల నుంచి నాకు అలవాటైపోయింది. ఇప్పుడు ఒక పాయింట్ ఇచ్చి మాట్లాడమంటే దగ్గ 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 అని తమన్నా సింహాద్రి స్పీచ్లు ఇచ్చేస్తుంది. కానీ మా ఆయన ఫుల్ ఆపోజిట్. ఓకే. సో రైట్. రైట్. ఆయనకి కొద్దిగా షై ఉంటది, వీటన్నిటికి దూరం ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వాళ్ళకి అంత ఏం ఉండదండి. సో కొద్దిగా టైం ఓకే. పడుతుంది. సోషల్ మీడియాలో ఈ మధ్య అంత యాక్టివ్గా కనిపించట్లేదు మీరు. ఇంతకుముందు ఏ ఇష్యూ జరిగినా ఏదో ఒక వీడియో పెడుతూ ఉండేవాళ్ళు, ఎక్కడైనా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఈ మధ్యన అసలు కనిపించట్లేదు. కనిపిస్తూనే ఉన్నాను. కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను అంతే. ఓకే. రైట్. మ్యారేజ్ అంతే. మ్యారేజ్ యా, అయింది కాబట్టి కొంచెం మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారా? యా, యా. పర్సనల్ లైఫ్ కూడా ఉండాలి కదండి. ఓకే. రైట్. అంటే యాక్చువల్గా నేను ఒక విషయం అడగొద్దు అనుకున్నాను, బట్ మొన్న హేమ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. ఆవిడకి క్లీన్ చీట్ వచ్చింది, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. కొంతమంది అప్పుడు నెగిటివ్గా మాట్లాడారు, కానీ ఇప్పుడు ఎందుకు పాజిటివ్గా మాట్లాడట్లేదు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో అప్పట్లో మీరు కూడా బాగా మాట్లాడారు కదా. సో ఏంటి మీ రియాక్షన్ ఏంటి అసలు? కంగ్రాచులేషన్స్ అండి, మంచిది కదా. చక్కగా ఆమె లేదు, బెంగళూరు కోర్టు వాళ్ళు ఆమెకి క్లీన్ చిట్ ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అంతే. మంచి ఓకే. వర్క్. కాల్ చేశారా, ఏమైనా మాట్లాడారా మీరు? ఏమైనా లేదండి, మాట్లాడడానికి ఏమైనా ట్రై చేశారా? లేదండి, మాట్లాడలేదు. ఓకే. తర్వాత మీ మీద పరువు నష్టం కేసు కూడా ఫైల్ చేశారు అని తెలిసింది. సో దానికి సంబంధించి మీకు ఏమైనా నోటీసులు వచ్చినాయా? ఏం జరిగింది ఏంటి? ఆ, అవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదేమోనండి. అన్ని ముందు ముందు మీకు మీ ఛానల్ ముందుకు వచ్చి అన్ని మాట్లాడతానండి. అవునా? ఓకే. రైట్. సో డెఫినెట్ గా మీరు అంటే ఈరోజు స్టూడియోకి వస్తారేమో, దగ్గరలో ఉన్నారేమో అనుకున్నాం, బట్ మీరు ఎక్కడో దూరంగా ఉన్నానని చెప్పారు. సో అవును, అవును. ఈరోజు అట్లీస్ట్ జూమ్ లో అయినా ఒక ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. సో ఎనీవేస్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.